విశాఖ జడ్జి కోర్టు దగ్గర సిఎంఆర్ షాపింగ్ రీఓపెనింగ్ కార్యక్రమం ఈరోజు కూటమి నాయకులు పల్లా శ్రీనివాసు, గంటా శ్రీనివాసు, అదేవిధంగా గన్నబాబు, విష్ణుకుమార్ రాజు వీళ్ళందరూ కూడా ఈ షాపు రీఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా జ్యోతి ఆవిష్కరణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్న ఈ సిఎంఆర్ సంస్థ ఇంకా ముందుకి ఎంతో డెవలప్ అవ్వాలని వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లోనే ఆల్రెడీ చేపట్లో మేము 84లో చంద్రనాథ్ పెట్టడం జరిగింది. ఆల్రెడీ మాకు 45 సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉన్నాయి. అలాగే 15 జ్యువెలరీ షాపులు మొత్తం తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశాలో మొత్తం ఇవాళ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అందరికీ నమస్కారం. ఇప్పుడే సోదరులు రమణ గారు చెప్పినట్టుగా ఈ సిఎంఆర్ ఇది విశాఖే కాదు, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక హౌస్ హోల్డ్ నేమ్. 1984లో మొట్టమొదటిగా జగదాంబ జంక్షన్లో చందనా బ్రదర్స్ పేరుతోటి వాళ్ళ వ్యాపార కార్యకలాపాలు స్టార్ట్ చేయడం, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడా కూడా ఎదురు లేకుండా అప్రతితంగా అది ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు వందలాది బ్రాంచెస్ తోటి 2 నగరాల్లో కూడా, అటు హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, ఏదైతే మొత్తం మెట్రో సిటీస్, ఇంపార్టెంట్ నగర కార్పొరేషన్లు అన్ని ప్రాంతాల్లో కూడా అటు వస్త్రాలకు సంబంధించి కానీ, జ్యువెలరీకి సంబంధించి కానీ వ్యాపార కార్యక్రమాలు విషయం. ప్రత్యేకించి చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కానీ రమణ గారితో మాకు ప్రత్యేకమైన అనుభవం మా అందరూ కూడా ఏంటంటే, తను వ్యాపారాలు చేస్తూ దాంతోపాటు ముఖ్యంగా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎప్పుడైనా ఏదైనా ఒక నీడీ ఉందంటే సమాజంలో ఎవరికైనా సహాయం చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరికి కూడా గుర్తొచ్చే మొట్టమొదటినేమో సిఎంఆర్ రమణ గారు. మరి అంటారు మామూలుగా ఆయన చేతికి ఎముకలేదని చెప్పారు. అటు ఎనీ స్పిరిచువల్ కావచ్చు, కావచ్చు, లేకపోతే వేరే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, ఎనీ యాక్టివిటీ మనం చేస్తా ఉన్నా కూడా అందరికి కూడా వాళ్ళ దీన్ని బట్టి తను ఎప్పుడు కూడా అండగా ఉన్న విషయాన్ని కూడా మనం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వైజాగ్ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ హిస్టరీ, ఈరోజు ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉంది. అటువంటి వైజాగ్లో గతంలో స్టార్ట్ చేసిన ఈ సిఎంఆర్ మాల్ని మళ్ళీ ఇది మనం ఫారిన్లోకి వెళ్తే మాల్స్ ఎలాగ ఉంటుందో అలాంటి ఒక కార్పొరేట్ లుక్లో మంచి స్పేషియస్గా, మంచి అంబియన్స్ తోటి ఒక మంచి ఫీల్ వచ్చే విధంగా దీన్ని తయారు చేశారు. మరి తప్పకుండా ఇది ఇంకా మరింత మన్నలు పొందాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు సిఎంఆర్ గ్రూప్ మొత్తం మీద చూసుకుంటే వేలాది మంది ఎంప్లాయ్మెంట్, అటు ప్రత్యేకించి మహిళలు పెద్దగా చదువుకోకపోయినా కూడా ఏదో 10th క్లాస్, ఇంటర్మీడియట్ చదువుకొని వాళ్ళు మినిమం స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఈ సేల్స్ గార్డ్స్గా వాళ్ళగా వచ్చి బ్రహ్మాండంగా వాళ్ళు రాణిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా ఇన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ సిఎంఆర్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని ఇంకా ఎక్కువ బ్రాంచెస్ పెట్టాలి, ఇంకా మరింత పురోగతి సాధించాలని చెప్పి కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, నాకు మేము యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మాకు ఆ జగదాంబ జంక్షన్కి వస్తే ఒక పక్క చందనా బ్రదర్స్, మరో పక్క పవనా బ్రదర్స్, మధ్యలో కనకమహాలక్ష్మి వాళ్ళతో మొత్తం 3 కూడా ఎస్పెషలీ సంక్రాంతి సీజన్ ఒక మారుతి కారు ఏదో ఒక డ్రా పెట్టి చేస్తూ ఉంటే ఒక తిరునాళ్ళలాగా కోలాహలంగా ఉండేది. వేలాది మంది షాపింగ్ ఆ నెలలో చేసి ఆ డ్రాలో తెలుసుకోవాలని ఒక ఉత్సాహం చూపించేవాడు. ఒక్కోసారి పోలీసులు కూడా అక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో క్రౌడ్ ఇచ్చేవాడు. అంత ఆనందంలో ఆ రోజు పొందే. ఈరోజు కొత్త షాపులు వస్తున్నప్పుడు కూడా సిఎంఆర్ సంబంధించి తన ఐడెంటిటీని ప్రత్యేకంగా చాటుకుంటున్నారు. భవిష్యత్తులో వైజాగ్ అనేది ఇంకా అనేక ఐటీ కంపెనీలు కానీ, వివిధ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా రాబోతా ఉన్నాయి. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో విశాఖ ఎకనామిక్ రీజన్ కూడా దాని మీద ఏర్పాటు చేశారు. ఈ వేలాది మంది కొత్తగా ఐటీ ఎంప్లాయీస్ కూడా వస్తూ ఉన్నారు. అవన్నీ వస్తే ఇంకా వైజాగ్లో ఈ మార్కెటింగ్ పొటెన్షియల్ చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈ టైంలో ఇటువంటి స్పేషియస్గా మంచి వసతులతో కూడి
ఈ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. దానికి మనస్ఫూర్తిగా మోహన్ గారికి, అలాగే నగర మళ్ళీ కూడా ఎప్పుడు దీంట్లో అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతారు మళ్ళీ గారికి, నాతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మరింత సక్సెస్ కావాలి, ఇంకా మరిన్ని ఇటువంటి బ్రాంచెస్ స్టార్ట్ చేయాలని కూడా సిచ్యువేషన్ తెలియజేస్తాం. నమస్కారం. ముందుగా సిఎంఆర్ రమణ గారికి, అంటే ఆయన పేరు మేము ఎప్పుడు సిఎంఆర్ రమణ గారు అని పిలుస్తాము, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతనంగా మాడిఫై చేసిన షోరూమ్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మళ్ళీ గాజువాక ఎమ్మెల్యే గారికి, అట్లాగే గణబాబు గారికి, ఇక్కడ విచ్చేసిన మిత్రులందరికీ కూడా, కంకటాల మల్లిక్కి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, సిఎంఆర్ అంటేనే ఒక నాణ్యతకి, రీజనబుల్ ప్రైజింగ్కి ఉన్న పేరు. ఎన్నో షాపింగ్ మాల్స్ ఉంటాయి, దాంట్లో ప్రత్యేకమైన షాపింగ్ మాల్ ఏంటంటే సిఎంఆర్. ఎవరిని అడిగినా ఈ విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో సిఎంఆర్ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది వాళ్ళకి నాణ్యతమైన వస్తువులు, నాణ్యమైన మెటీరియల్, అట్లాగే రీజనబుల్ రేట్స్, ఆ విధంగా వారు ఎంతోమందికి సేవలు అందిస్తున్నారు. అదొక్కటే కాకుండా ఎంతోమందికి, కొన్ని వేల మందికి ఉపాధి కల్పనలో ఆయన భాగస్వామి అయ్యారు. ఇందాక గౌరవనీయులైన గంటా శ్రీనివాసరావు చెప్పిన విధంగా ఇదొక్కటే కాకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ ముందుగా తీసుకునే వారు కూడా సిఎంఆర్ సంస్థ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, వారికి ఇంకా ముందు ఇంకా కొత్తగా వచ్చే విఆర్ రీజియన్లో కూడా ఇంకా ఇటువంటి షాపింగ్ మాల్స్ అవన్నీ చేస్తే తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను వాటికి తెలియజేసుకుంటున్నాము. తప్పనిసరిగా విశాఖపట్నం మంచి అభివృద్ధి దిశగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో వెళ్తుంది. అట్లాగే ఈ షాపింగ్ మాల్కి ఎవరైనా వచ్చి చూసినా అబ్రాడ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా దానికి ఏమాత్రం తీసుకోనట్టుగా ఈ షాపింగ్ మాల్ ఉంది. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు, విశాఖపట్నం వచ్చిన టూరిస్టులు దీన్ని విజిట్ చేసి మీకు కావలసిన వస్తువులన్నీ కూడా రీజనబుల్ రేట్స్ తోటి దొరుకుతున్నాయి కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సి కోరుతూ అందరికీ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సందర్భంలో మనకి సిఎంఆర్ రమణ్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇందులో పాల్గొన్నటువంటి పెద్దలు గంటా శ్రీనివాస్ గారికి, విష్ణు కుమార్ గారికి, మా గణబాబు గారికి, అలాగే కంకటాల మల్లిక్ గారికి, మిగతా మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా సిఎంఆర్ షాపింగ్ మాల్ అంటే నాణ్యతకు, సరసమైన ధరలకు ప్రతీకగా పెట్టిన పేరుగా మనం భావించవచ్చు. ఏదైనా సరే మనకి విశాఖపట్నంలో ఒక నాణ్యమైనటువంటి వస్తువు కొనుక్కోవాలన్నా, లేకపోతే కొంచెం మనకి రీజనబుల్ రేట్లో వస్తువు కొనుక్కోవాలన్నా సరే సిఎంఆర్ షాపింగ్ మాల్ గుర్తొస్తుంది. మరి ఇదే పదాన్ని నేను ముందుకు కంటిన్యూ చేయాలని చెప్పి రమణ్ గారిని కోరుతూ, వారికి ఈ బిజినెస్లో కూడా అపారమైనటువంటి అనుభవం ఉంది. విశాఖపట్నం 84లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 40 షోరూమ్లు పెట్టినప్పటికీ కూడా, అలాగే 15 గోల్డ్ షోరూమ్ పెట్టినప్పటికీ కూడా వీరికి ఎప్పటి నుంచో రాజమండ్రిలో అనుభవం ఉంది. కనుక వారికి ఎటువంటి మెటీరియల్ ఏ ప్రాంతానికి ఉపయోగపడుతుందని బాగా తెలిసినటువంటి వారు. అలాగే మనకి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చామంటే ఒకలాంటి తృప్తి ఏ వస్తువు దొరుకుతుంది. కనుక నేను విశాఖపట్నం ముఖ్యంగా గాజువాక ప్రజల తరఫు నుంచి, అలాగే మాకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి మరెన్నో షోరూమ్లు ఓపెన్ చేయాలని కూడా మీకు కాంక్షిస్తున్నాను.